ఏపీలో హింసాత్మక పాలన జరుగుతోందన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. విజయవాడ కృష్ణలంక పిఎస్లో సాయి కృష్ణ అనే యువకుణ్ణి దారుణంగా హింసించి చంపడం అత్యంత దారుణం అన్నారు. శ్మశానంలో శరీరాన్ని కూడా భస్మం చేశారని, ఇలాంటి ఘటనలు ఏపీలో మరికొన్ని చోట్ల కూడా జరుగుతున్నాయన్నారు. ఈ కృష్ణలంకలో ఇష్యూనే ఎందుకు బయటకు వచ్చిందంటే, ఈ ఘటన జరిగి గత నెలలో 2 ఘటనలు జరిగినాయి ఇట్లాంటివి. ఇంకొక దళిత యువకుడు కూడా ఇదే విధంగా జైల్లో హరాస్మెంట్ పెడితే ఆ కుర్రోడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. క్రాంతి కుమార్. ఈ అబ్బాయి అయితే సాయి కృష్ణ అయితే ఏదో కేసులు ఉన్నాయంటే రౌడీ షీటర్గా ఏదో ఉన్నాడు, ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అవి నేరస్తులు అయితే శిక్షించాల్సిందే కాదంటే, కానీ చంపేసి బాడీ కూడా కాల్చేసే పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు పాలన జరుగుతుందంటే ఏ విధంగా పైశాచికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. సీఏ సస్పెండ్ చేస్తే సరిపోయిందా? ప్రాణాలు తిరిగి వస్తాయా? 2 ప్రాణాలు తిరిగి వస్తాయా? ఆ తల్లికి సమాధానం చెప్పండి మీరే. బాడీ లేదు, మనిషి లేడు, ఏమి లేరు. కోర్టులో వాళ్ళ పేరెంట్స్ పిటిషన్ ఇస్తే 29వ తారీఖు లోపల కోర్టు ప్రొడ్యూస్ చేస్తామని కోర్టులో చెప్పడం జరిగింది. చూడండి, న్యాయ వ్యవస్థను కూడా ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ జరిగిన సంఘటనలన్నీ చెప్పి ఆ 2 యువకుల మరణంపై కూడా దర్యాప్తు చేయాలని. సాయి కృష్ణ కాకుండా క్రాంతి కుమార్ కూడా ఒకే నెలలో జరిగింది 2. ఒకటే పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.